హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్మాల్ లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. సాటర్డే ప్రతిరోజు అంతే జరుగుతుంది మా ఇంట్లో. అదైతే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సాటర్డే మొత్తం ఏం చేస్తానా అని. దాంతోపాటు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది మా పిల్లలకండి. సర్ప్రైజ్ అయితే అదేంటో మీకు కూడా చూపిస్తాను. మామూలుగా ఎప్పటిలాగే మార్నింగ్ లేచేసి ఫ్రెష్ అయిపోయి ఫస్ట్‌గా మనం ఏం తీసుకుంటాం, నేను చెప్పాను కదండీ, ఫస్ట్ ఒక వెజిటబుల్ తీసుకోవాలని చెప్పి జస్ట్ కీరా తీసేసుకొని, పీల్ తీసేసుకొని, దాంట్లో కొంచెం పింక్ సాల్ట్ యాడ్ చేసేసుకొని కీరాలో నేను మిక్స్ చేసుకొని తినేసాను. నెక్స్ట్ అది అయిపోయాక దేవుడికి అది క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తాం కదా. క్లీన్ చేసేసి అన్నీ శుభ్రంగా పూజ చేసేసుకున్నాను. పూజ అయితే మా పెద్దోడు కూడా బాగా చేస్తాడండి. పూజ అయితే ప్రతిదీ వాడికి చాలా ఇంట్రెస్ట్. దేవుడికి పూలు పెట్టే కన్నా, పూజ చేయాలన్నా, హారతి ఇవ్వాలన్నా అట్లాంటివి డైలీ అయితే వాడు నాకు కుదిరినప్పుడు మా పెద్ద బాబాయ్ పూజ చేస్తాడు ఇంట్లో. మామూలుగా ఎక్కడికన్నా బయటికి వెళ్ళినా కూడా, ఏదన్నా పని ఉన్నా, పొద్దున్నే మనం ఇంట్లో ఫ్రెష్ అవ్వకపోయినా, ఎక్స్ట్రా పని చుట్టాలు వచ్చినా, ఎవరన్నా రిలేటివ్స్ మా అత్తయ్య వాళ్ళు ఎవరు వచ్చినా కూడా నాకు ఏదన్నా కుదరదు అంటే చాలు మార్నింగ్ వాడే పూజ చేసేస్తాడు. ఇప్పుడే కాదు, స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వాడైతే ఎర్లీ మార్నింగ్ పూజ చేసి వెళ్ళిపోతాడు. నేనైతే ఈవినింగ్ టైం చేసుకుంటాను. ఇంట్లో ఎలా కుదిరితే అలా అనమాట. నెక్స్ట్ పూజ అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా, సీడ్స్ అండ్ నట్స్తో జ్యూస్ చేసుకొని తాగుతానని చెప్పి, సేమ్ అదే అండి. సీడ్స్ అండ్ నట్స్తో స్మూతీ చేసేసుకొని బనానా వేసుకొని తాగేసాను. తాగేసి నెక్స్ట్ ఇంక ఇంట్లో మనకి పనులు ఉంటాయి కదా, ఆ పనులు చేసుకుంటూ ఉన్నాను. బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసి అవి కొంచెం అయిపోయాక మళ్ళీ తీస్తూ అన్నీ డ్రై చేసేసుకున్నాను. ఈ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళందరికీ ఒక ప్రాబ్లం ఉంటుందండి. నాకు కూడా అదే సేమ్ ప్రాబ్లము. మనకి అంతా బాగుంటుంది కానీ బట్టలు ఆరేసుకునేకి ప్లేస్ అని అంతగా ఉండదు. నాకెందుకో అపార్ట్మెంట్లో ఇట్లా వేసే బట్టలు కూడా అంత నచ్చవు. ఒక్కోసారి వీలైతే పైకి వెళ్ళేసి వేస్తానండి. చిన్నవి అయితే కిందే వేసేసుకుంటాను. ఈ ప్రాబ్లం అందరూ ఫేస్ చేస్తారు కదా, నాకైతే కామెంట్లో చెప్పండి. కానీ కొన్ని విధాలుగా చూస్తే మనకి అపార్ట్మెంటే సేఫ్ అనిపిస్తుంది కూడా, అది కూడా నిజమే. నెక్స్ట్ మా ఇంట్లో అయితే అయ్యప్ప స్వామి ప్రసాదం ఉందండి. నా ఫ్రెండ్, నాకు 10th క్లాస్ ఫ్రెండ్, తను పంపించింది. తను నాకు వేరే చోటు నుంచి కూడా ప్రసాదం ఇష్టం అని చెప్తే అక్కడ నుంచి నాకు వాళ్ళ హస్బెండ్ అన్న ద్వారా కొరియర్ చేయించింది తను. పిల్లలు అడుగుతూ ఉంటే సో అది పెట్టేశాను. అది పెట్టేసి ఆఫ్టర్నూన్కి వంట చేయాలి కదండి, క్యాలీఫ్లవర్ టమోటా కర్రీ చేశాను. నేనైతే ఒకటే చేశాను. మళ్ళీ బయటికి వెళ్తున్నానని చెప్పా కదా, వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి చేయాలి. చెప్పాను కదండి మా పిల్లలకి సర్ప్రైజ్ అని చెప్పి. అదేంటంటే నేనైతే ఈరోజు మా పిల్లల స్కూల్కి వెళ్తున్నానండి. నాకు ఎస్టర్డే కాల్ వచ్చింది, పేరెంట్స్ మీటింగ్ మేడం, మీరు తప్పకుండా రావాలి, పిల్లలు రాకపోయినా పర్లేదు, పేరెంట్స్ అయితే రావాలని చెప్పి కాల్ చేశారు. కాలే కాదు, గ్రూప్లో కూడా మెసేజ్ వచ్చింది. సో నేనైతే పిల్లలకి చెప్పలేదు, ఊరికే జస్ట్ ఇక్కడ దాకా నాన్న బయటికి వెళ్ళొస్తానని చెప్పి వచ్చేసాను. వాళ్ళైతే సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇచ్చారు. ఈసారి వీళ్ళకి రిజల్ట్ ఎలా వస్తుందో అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే మా పెద్ద బాబుకి చికెన్ పాక్స్ వచ్చిందని చెప్పి షేర్ చేసుకున్నాను కదా మీతో. పెద్ద బాబుకే కాదండి, పెద్ద బాబు కంప్లీట్ అయిన 2-3 డేస్, జస్ట్ అంతే 4 డేస్ గ్యాప్తోనే మళ్ళీ చిన్న బాబుకి కూడా వచ్చింది. ఇద్దరికి వచ్చినాయి. స్కూల్ కరెక్ట్గా ఎగ్జామ్స్ టైమే వచ్చిందండి మా చిన్న బాబుకి అయితే. ఎగ్జామ్ కూడా వాడు లాస్ట్ డే తీసుకెళ్ళి క్లాస్లో కాకుండా విడిగా ఒక్కడనే సపరేట్గా కూర్చోబెట్టి దగ్గరుండి నేనే రాపించుకొని తీసుకొని వచ్చాను. వాడైతే చాలా బాగా చదువుతాడు మా చిన్న బాబు. సో ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్ వీళ్ళిద్దరు. ఎక్కడ ఫస్ట్ ర్యాంక్ మిస్ అవుతుందని చెప్పి మా చిన్నోడు ఫీల్ అయ్యాడు. కానీ లేదండి, బాగా వచ్చినాయి, మా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వాడు సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాడు. నేను అనుకున్నాను, చూడు ఎగ్జామ్స్కి అప్పుడు కూడా బాగలేకపోయినా కూడా వచ్చినాయి అంటే మంచి టాలెంటెడ్ అని చెప్పి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా ఆఫ్టర్నూన్కి వంట చేద్దాం కదా అని చెప్పి ఫ్రిడ్జ్లో తీస్తే క్యాప్సికము, దొండకాయ అన్నీ ఉన్నాయండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇప్పుడు అటు ఇటు తిరిగి ఇంట్లో పని అంతా చేసుకొని మళ్ళీ ఏం చేస్తావులే ఈవినింగ్ చేయొచ్చు అని చెప్పి అంటే, సో మార్నింగే కర్రీ చేసేసాను కదా, ఆ కర్రీ గోంగూర చట్నీ వేసుకొని కరివేపాకు కారం చూపించాను కదండి, అదే కారం కొంచెం యాడ్ చేసేసుకొని తినేసాము ఆఫ్టర్నూన్కి అయితే. ఇంకా ఈవినింగ్ 4 o'clock దండి, 4 o'clock అయితే రవ్వ లడ్లు చేశాను నేను. ఆ రవ్వ లడ్లు ఉంటే మా పెద్ద బాబుకి చాలా ఇష్టం. అవి అయితే ప్రెజెంట్ అయితే వాడు అదొకటి పక్కన పెట్టేసుకొని కేక్ ఒకటి తింటూ ఉన్నాడు. నేనైతే రవ్వ లడ్డు తినేస్తూ ఉన్నాను. మా చిన్నోడైతే ఉయ్యాల్లో కూర్చొని వాడి స్నాక్స్ వాడు తింటున్నాడు. ఈ రోజంతా అయితే నాకు సాటర్డే ఇలా అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా ఫ్రెష్ అయిపోయి, సాటర్డే అని చెప్పాను కదా, నాకు సాటర్డే అయితే టెంపుల్కి వెళ్ళటం చాలా ఇష్టం కూడా. రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను నేను. ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం కదా అని చెప్పేసి రెడీ అయిపోయి కిందకు వచ్చేసాను.
కిందకొచ్చేసరికి ఈ క్లైమేట్ మనకి సమ్మర్ కదండీ! ఈవినింగ్ అయ్యేసరికి అందులో అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. చాలా బాగా మంచి గాలొస్తుంది. అందులో మేము బాపట్లలో గదా! మాకు బీచ్ ఉంది గదా! ఆఫ్టర్‌నూన్ అంతా ఎంత వేడిగా, ఇబ్బందిగా ఉంటుందో ఈవినింగ్, ఎర్లీ మార్నింగ్స్ అయితే అంతే చల్లగా, కూల్‌గా ఉంటుంది. మా క్లైమేట్ అయితే చాలా బావుంటుంది. నెక్స్ట్ గుడికెళ్ళానండి. గుడికెళ్ళేసి దర్శనం చేసేసుకొని గుడిలో ఒక 5-10 మినిట్స్ అలా కూర్చొని మళ్ళీ రెగ్యులర్‌గా ఇంటికొచ్చేసి మళ్ళీ మన నైట్ పనులు అన్నీ ఉంటాయి కదా! యాజ్ యూజువల్‌గా అవి చేసుకోవడం స్టార్ట్ చేశాను నేనైతే. ఇంకా నైట్ డిన్నర్‌కొచ్చేసి చపాతీ చేస్తున్నానండి. ఒకళ్ళకి చపాతీ, ఇద్దరికి రైసు, ఇంకొకళ్ళకి ఏదైనా పర్లేదు అన్నట్టు ఉంటుంది మా ఇంట్లో. ఇంక మా హస్బెండ్‌కి అయితే చపాతీ చేస్తున్నాను. పిల్లలకైతే మటికి రైస్ పెడుతున్నానండి. ఇంకా ఆఫ్టర్‌నూన్ చేశాను కదా! కర్రీ ఉంది కదా! నెక్స్ట్ ఇంటికి రాగానే దొండకాయ ఫ్రై ఒక్కటి చేసేసాను అంతే. అది చేసేసి చపాతీ చేస్తున్నాను. వీళ్ళందరికైతే ఆయిల్‌తో చేస్తారండి చపాతీ. నాకైతే గీతో ఇష్టం చపాతీ కాల్చుకోవడం. నేనొక్కదాన్ని నాకైతే గీ యేసుకొని చేసుకుంటాను చపాతీ. చాలా ఇష్టంగా ఉంటది. ప్లస్ గీతో కూడా మనకి ఏమంటే అప్పుడప్పుడు మనకి బాడీలోకి అనేది బటర్, గీ అలాంటివి వెళ్తూనే ఉంటే మన స్కిన్ అనేది హైడ్రేటింగ్‌గా ఉంటుందండి. సమ్మర్ కాబట్టి మనకి ఫేస్ గ్లో ఉండాలన్నా, స్కిన్ హైడ్రేట్ ఉండాలన్నా కూడా వెజిటబుల్స్, ఫ్రూట్స్ కొంచెం ఆయిల్ కంటెంట్ కాకుండా ఇట్లా నేను న్యాచురల్ చెప్పాను కదా! బటరు, వెన్న, నెయ్యి మార్నింగ్ ఇంకా నెయ్యి తీసుకుంటే కూడా చాలా మంచిది. మీలో ఎంతమందికి ఇది తెలుసు? ఎంతమంది మీరు బటర్ కానీ, నెయ్యి కానీ రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటారు చెప్పండి. నేనైతే రెగ్యులర్‌గా మార్నింగ్ కానీ టిఫిన్స్‌లో కానీ ఇంట్లో అయినా కానీ కొంచెం బటరే వేసుకొని తింటాను. నెయ్యి కూడా వేసేసుకుంటానండి. పెసరట్టు అయినా కూడా టిఫిన్ ఐటమ్స్ అయినా కూడా నేను ఆయిల్‌తో వేసుకోను. దోస అయినా, పెసరట్టు అయినా, చపాతీ అయినా దేంట్లోకైనా నేను ఆయిల్ వేసుకోకుండా జస్ట్ ఇట్లా నెయ్యి కొద్దిగా వేసేసుకొని నెయ్యితోనే చేసుకొని తింటానండి. హెల్త్‌కి అయితే చాలా మంచిది. నా వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.